గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో మనం ఈరోజు పోస్ట్ బుద్ధిజం అండ్ జైనిజం ఇండియాలో బ్రాహ్మణిజం ఏ రకంగా మారింది, మార్పులు చెందింది, పరివర్తనం చెందిందో ఆ టాపిక్ మీద చూద్దాం. ప్రధానంగా ఈరోజు మనం ఫోకస్ చేసే టాపిక్స్ ఏంటంటే శైవ మతం ఏ విధంగా ఆవిర్భవించింది, వైష్ణవ మతం ఏ విధంగా మార్పు చెందింది, భాగవత మతం ఏ విధంగా మన భారతదేశానికి వచ్చింది, ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఈ టాపిక్స్ అనేది చూద్దాం. శైవ మతం, వైష్ణవ మతం, భాగవత మతం, శైవిజం, వైష్ణవిజం అండ్ భాగవతిజం అనేది ఈరోజు టాపిక్. అయితే జనరల్గా ఈ టాపిక్ పైన బిట్స్ అయితే ఎవ్రీ ఎగ్జామినేషన్స్లో అయితే అడుగుతున్నాడండి. అందుకనే ఈ టాపిక్ మనం చదువుతున్నాం. అంటే ఈ టాపిక్ చెప్తున్నప్పుడు ఈ టాపిక్ ఎందుకు వస్తుంది సార్ హిస్టరీలో అని ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే నోట్ చేసుకోండి. ఇది మనము కేవలం హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీలో అడుగుతున్నాడు కాబట్టి ఎగ్జామ్స్లో మీకు నేను చాలా క్వశ్చన్స్ చెప్తానండి, ఏ విధంగా ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ వీటిపైన అని చెప్పి. వీటిపైన అడిగేవి కూడా లైక్ నార్మల్ క్వశ్చన్స్ అడగట్లేదండి, చాలా డైనమిక్గా అడుగుతున్నాడు. అంటే చాలా ఆలోచింపచేసే విషయం, ఈ టాపిక్స్ పైన స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప మనం పెట్టలేని రకంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ కూడా. సో అందుకనే ఈ టాపిక్ అనేది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే, నెంబర్ 1. నెంబర్ 2, మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ టాపిక్స్ మనం ఏవైతే చూస్తున్నామో ప్యూర్లీ ఇది హిస్టారికల్ పెర్స్పెక్టివ్లోనే మనం వెళ్తున్నామండి. ప్యూర్లీ హిస్టారికల్ పెర్స్పెక్టివ్లో మనం వీటిని డీల్ చేస్తాము. దీన్ని రిలీజియస్ పెర్స్పెక్టివ్లో చూడకండి. అంటే రిలీజియస్ పెర్స్పెక్టివ్లో చూసినట్లయితే మనకేమనిపిస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైవ మతం శివుడు అంటే కోట్ల సంవత్సరాల ముందు ఉండేవాడు అంటే రకరకాలుగా ఉంటాయి అనమాట రిలీజియన్ పరంగా మాట్లాడినప్పుడు. కానీ మనం శైవ మతం హిస్టారికల్ పెర్స్పెక్టివ్ మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అందుకని మీరు ఎమోషన్స్ని లేకపోతే ఆల్రెడీ మీకు ఉన్న రిలీజియన్ పరంగా ఉన్న అవగాహన అట్లా తీసుకోవద్దండి. దీన్ని కేవలం హిస్టారికల్ పెర్స్పెక్టివ్లోనే తీసుకోవాలి టాపిక్స్. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీలో ఈ టాపిక్స్ డీల్ చేస్తున్నప్పుడు వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే విత్ ఎమోషన్స్ అనమాట. కేవలం మనకు ఆథెంటిక్ హిస్టరీలో దొరికిన ఆధారాలు బట్టి ఏ రకంగా చరిత్రకారులు చరిత్రను సృష్టించారు, చరిత్రను తయారు చేశారు, ఆ రకంగానే మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ కాబట్టి. సో పాలిటీ 1 to 5 క్లాస్ మిస్సింగ్ అంటున్నారు శివతేజ గారు. లేవండి, మనకు అన్ని మన ఛానల్లో వీడియోస్లో అయితే ఉంటాయి. సో పాలిటీ క్లాస్ అందులో చూడండి. కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను నోట్ చేశానండి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ క్లాస్ అనేది కొంచెం లిమిట్గా ఉంది కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకసారి ఇక్కడ నోట్ చేసుకోండి ఒక పాయింట్. మీరు ఏదైనా క్వశ్చన్స్ జనరల్గా అడుగుతున్నప్పుడు క్యూ లేకపోతే క్వశ్చన్ అని పెట్టి ఇట్లా హైఫన్ పెట్టి మీరు అడగండి. నేను ఆఫ్టర్ మనకి క్లాస్ అయిపోయిన తర్వాత ఇఫ్ టైమ్ ఈస్ అవైలబుల్ ఫర్ మీ నేను చూస్తానండి మీరు అడిగిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్లాస్లో నేను అరౌండ్ ఒక 5 minutes అని ఏదైనా స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ క్వశ్చన్ టైం పెట్టుకుందాం. సో మీరు అడిగిన క్వశ్చన్స్ నేను అక్కడ ప్రస్తావిస్తుంటాను నెక్స్ట్ క్లాసెస్లో. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్లాస్ మధ్యలో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ నేను చూసి మళ్ళీ ఆ క్వశ్చన్ డీల్ చేస్తే టైం లిమిటెడ్, మళ్ళీ మనకి సబ్జెక్ట్ ఫ్లో మిస్ అవ్వచ్చిన ఛాన్స్తో చాలా క్వశ్చన్స్ నేను చూడకుండా స్కిప్ అయిపోతున్నాయి. బట్ మీకు క్వశ్చన్స్ లాగే ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి సృజనా గారు హిస్టరీకి తెలుగు బుక్ చెప్పండి అంటున్నారు. ఓకే, ఇట్లాగా మీరు క్వశ్చన్ పెట్టి అడిగేసేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉంటే. నేను మ్యాక్సిమం ఏవైతే నాకు టైం అవైలబుల్ బట్టి చూసి కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎవ్రీడే ఒక 5 minutes పెట్టుకుందామండి క్వశ్చన్స్. నేను ఆ క్వశ్చన్స్ ప్రస్తావిస్తుంటా. ఫాస్ట్గా మీకు ఏవైతే మీరు క్వశ్చన్స్ అడిగారో వాటికి నేను రెస్పాన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఫస్ట్ 5 minutes. సో మీరు క్యూ లేకపోతే క్వశ్చన్ పెట్టి మీరు ఏదైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ అడిగేసేయండి. సో మీ క్వశ్చన్ నేను తీసుకున్నానండి. సృజనాబాద్ గారు తెలుగులో హిస్టరీ బుక్ ఏది బెస్ట్ అంటున్నారు కదా. నేను మీకు అది షూర్ అండి, లైక్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటున్నాయో అవి మీకు నేను ఫస్ట్ 5 minutes చెప్పేస్తుంటాం. సో క్వశ్చన్ పెట్టి మీరు అడిగేసేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా. మ్యాక్సిమం నేను ఏవైతే కన్సిడరేషన్లో తీసుకున్నానో అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తాను. ఎందుకంటే మన క్లాస్ టైం మధ్యలో మళ్ళీ అగైన్ ఫ్లో మిస్ అవ్వచ్చు. సాహిత్య గారు అదే ఎకానమీకి బుక్ చెప్పండి సార్. అదే ఈ విధంగా మీరు ఉంటే క్వశ్చన్ అని రాసి పక్కనది రాయండి. సో దట్ నేను ఆ కమెంట్స్ని పర్టికులర్గా చూసి మీకు రిప్లై నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్లో ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడు అడుగుతున్నారు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశీపతి కొర్రపాటి గారు బిపిన్ చంద్ర గుడ్ బుక్ ఏనా సార్ అట్లా అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తే మరి మన క్లాస్ అంతా ఆ క్వైరీస్కే అయిపోతుందండి టైం. అందుకనే నేను మీకు అన్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆల్రెడీ మీ యొక్క క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు బిపిన్ చంద్ర బుక్ మనకు బేసికలీ మోడర్న్ హిస్టరీకి ఉంటుందండి, మోడర్న్ ఇండియాకి. మంచి బుక్ ఏనంటే ఎస్ మంచి బుక్కే, ఎనాలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఆర్ Group 1 ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ Group 2 ఆల్సో యూ కెన్ కన్సిడర్ బిపిన్ చంద్ర బుక్. మంచిదే అండి బిపిన్ చంద్ర అని కాదు, బట్ మీకు ఫ్యాక్చువల్గా కావాలి, కొంచెం ఓవరాల్గా అన్నిటిపైన ఎక్కువ అంశాలపైన అవగాహన కావాలంటే యూ కెన్ రిఫర్ ఫర్ స్పెక్ట్రమ్.
లేదు నాకు స్టాండర్డ్ బుక్, నాకు ఒక మంచి ఫ్లో ఉన్న బుక్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ టాటా మైగ్రైల్ సిరీస్. ఓకేనండి, మనం క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు స్టార్టింగ్ మనము శైవిజం, వైష్ణవిజం, భాగవతంలో శైవిజం గురించి మాట్లాడదాం. ఈ వీటిలో మనము ఇంపార్టెంట్ పాయింట్స్ నేను పాయింట్స్ రూపంలో చెప్తుంటానండి. అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఏ పాయింట్ అవసరం లేనిది కాదు, సో ఏ పాయింట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ కాదు, అన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నది. దాన్ని మంచిగా విశ్లేషించి ఆల్రెడీ వస్తున్న క్వశ్చన్స్ పైన ఇది మనం చేయడం జరిగింది. నేను ఏవైతే పాయింట్స్ తీసుకుంటున్నానో సో చూద్దాం. మనకి భారతదేశంలో ఉన్న అతి పురాణమైన మతం ఏది అని చెప్తే శైవ మతం అని చెప్పాలి. ఎందుకంటే మనకి జనరల్గా నాగరికత అనేది సింధు నాగరికతో మొదలైంది అని మనం భావిస్తాం చరిత్రలో. మరి అటువంటి సింధు నాగరికతలోనే పాశుపతి అనే ఒక దేవుడిని వాళ్ళు కొలిచేవారు. పాశుపతి. ఈ పాశుపతియే వేదిక్ కాలంలో రుద్రాగా ఏర్పడింది. రుద్ర అనే తర్వాత కాలంలో, వేదకాలం తర్వాత శివుడిలాగా ఆవిర్భవించింది. సో మనకి మన భారతదేశంలో అన్నిటికన్నా పురాతనమైన మనము ఆచరించే మతము లేదా శాఖ ఏమిటి అంటే శైవిజం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి నోట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. శైవిజం అనేది ఓల్డెస్ట్ రిలీజియన్ ఆర్ సెక్ట్ ఇన్ ఇండియా. సెక్ట్ ఇన్ ఇండియా నెంబర్ 1. నెంబర్ 2, మనము ఇస్లాం తీసుకున్నట్లయితే మనకి బయట నుంచి వచ్చింది, ఇండియా నుంచి. క్రిస్టియానిటీ చూసుకున్న బయట నుంచి వచ్చింది. అట్లాగా చూసుకుంటే మనకి కొన్ని నేటివ్ సెక్ట్స్ ఉంటాయండి. నేటివ్ అంటే మన భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే మొదలైనవి ఆ మతాలు. బౌద్ధ మతం చూసుకున్నా, జైన మతం చూసుకున్నా, అదేవిధంగా ఈ శైవ మతం కనుక మనం చూసుకున్నట్లు కూడా ఇది మన భారతదేశానికి నేటివ్ అనమాట. ఎందుకంటే ఈ మతం మన భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే ముందుకు వెళ్ళింది. కాబట్టి ఆ రకంగా నేటివ్ ఫెయిత్, నమ్మకాల పరంగా చూసుకున్నట్లు అప్పుడు కూడా ఇది ఓల్డెస్ట్ నేటివ్ ఫెయిత్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. ప్రశ్నలు అండి, ఇవన్నీ ప్రశ్నలే. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ సెక్ట్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏమని చెప్పాలి? శైవిజం అని చెప్పాలి. లేకపోతే ఓల్డెస్ట్ నేటివ్ ఫెయిత్ ఇన్ ఇండియా ఏది అని అడుగుతాడు. అప్పుడు కూడా మీరు ఏం చెప్పాలి? శైవిజం అని చెప్పాలి. సో శైవిజం అనేది ఓల్డెస్ట్ సెక్ట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ నేటివ్ ఫెయిత్ ఇన్ ఇండియా. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతలోనే పాశుపతి అనే ఒక దేవుడిని పూజించేవారండి. ఇది మన ప్రెసెంట్ మనం పూజిస్తున్న శివుడి యొక్క ప్రోటోటైప్ అనమాట. అంటే దానికన్నా ముందు పాశుపతి నుంచే శివుడు, మనం ప్రస్తుతం ఆరాధిస్తున్న శివుడు పాశుపతి నుంచే వచ్చాడు, ఆ దేవుడు ఎవాల్వ్ అయ్యాడు అని చెప్తారు. నెక్స్ట్ వేదిక్ కాలంలో మనకి పాశుపతినే రుద్రాగా డెవలప్ అయింది ఆ బిలీఫ్, ఆ నమ్మకం అనేది. ఈ వేదిక్ ఆర్యులు కూడా ఈ రుద్ర ఎవరైతే ఉన్నారో, ఈ వేదిక్ ఆర్యులు తయారు చేసిన దేవుడు కాదు కదండి, ఇతను నాన్ ఆర్యన్ గాడ్ అనమాట. సో ఇతను ఆర్యేతర దేవుడు అయినప్పటికీ ఆర్యులు ఈ దేవుడిని యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు. నాన్ ఆర్యన్ గాడ్ అంటాం అనమాట. ఎందుకంటే ఆర్యులు తీసుకొచ్చిన దేవుడు కాదు. రుద్రనాథ్ ఆల్రెడీ మనకి ఐవీసీ నుంచే ఉంది. అందుకని చెప్పి వేదిక్ ఆర్యులు ఈ రుద్రాని నాన్ ఆర్యన్ గాడ్ అయినప్పటికీ వాళ్ళు రుద్రుణ్ణి ఆరాధించేవారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఈ రుద్రానే కొంతకాలం తర్వాత శివగా ఆవిర్భవించడం జరిగినది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు శివుడిని లింగాకార రూపంలో ఆరాధించడం ఎప్పటి నుంచి మొదలయ్యింది? శివుడికి స్టార్టింగ్లోనే లింగాకార రూపం రాలేదండి. ఇక్కడ మీరు పాశుపతిని చూసుకున్నా, రుద్రాన్ని చూసుకున్నా, శివుడు కూడా వచ్చినప్పుడు ఫస్ట్ శివుడి యొక్క రూపం నార్మల్గా శివుడు ఒక దేవుడు అని చెప్పి ఆరాధించే వాళ్ళం తప్ప శివుడికి ఒక లింగాకారం అనేది రాలేదన్నమాట. సో శివుడికి లింగాకారం మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చింది అని చూసినట్లు మనమైతే మనకి అసలు శివుడు చరిత్రపరంగా మాట్లాడినప్పుడు శివుడి యొక్క లింగం అన్నిటికన్నా అతి పురాతనమైన లింగం మనకు లభించింది ఏంటి అంటే లింగాకార. శివుడిని లింగాకారంలో ఆరాధించడం అనేది ఫస్ట్ సెంచురీ ఏడి క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి మొదలైందండి శివుడిని లింగాకార రూపంలో ఆరాధించడం. లింగాకార రూపం అంటే ఫ్యాలిక్ కదా, ఫ్యాలిక్ స్టేట్లో మనం ఆరాధిస్తుంటాం శివుడిని. ఆ పద్ధతి మనకి ఫస్ట్ సెంచురీ ఏడి నుంచి ప్రారంభమైంది. అయితే మనకి మన భారతదేశంలోనే అతి పురాతనమైన లేకపోతే అతి ప్రాచీనమైన లింగాకారం మనకి లింగం ఎక్కడ దొరికింది అని ప్రశ్న అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది స్టాండర్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓల్డెస్ట్ శివలింగ ఇన్ ఇండియా మనకి ఎక్కడ లభించింది? ఓల్డెస్ట్ శివలింగ ఇన్ ఇండియా మనకి ఎక్కడ లభించింది అని అడుగుతాడు. ఇది ఎక్కడ అంటే
మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకి మీరు చూసుకున్నట్లయితే మనకి ఫేమస్ బాలాజీ టెంపుల్ ఉంటుంది కానీ తిరుపతి టెంపుల్కి ట్రైన్లో వెళ్ళినట్లయితే మీరు రేణుగుంట జంక్షన్ అనే ఒక జంక్షన్ క్రాస్ అవుతారు. ఆ రేణుగుంట జంక్షన్కి కొంచెం దగ్గరలో మనకి గుడిమల్లం అని ఒక ప్రాంతం ఉంటుంది, గుడిమల్లం. సో ఈ గుడిమల్లం నియర్ రేణుగుంట ఇన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర మనకి ఓల్డెస్ట్ శివలింగం అనేది దొరికింది. ఈ గుడిమల్లంలో దొరికిన శివలింగంని రేడియో కార్బన్ డేటింగ్ చేయగా దాని వయసు అది ఏ కాలం నాటి శివలింగం అనేది తెలిసింది, 56 AD అని తెలిసిందండి. సో 56 AD కాలంకి చెందిన ఈ శివలింగం ఏదైతే ఉందో అది మన భారతదేశంలో దొరికినటువంటి ఓల్డెస్ట్ శివలింగం అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్యులంటే ఎవరు సార్ అంటున్నారు సోమేష్ గొల్లంగి గారు. ఆర్యులంటే మీరు ఒకసారి మన క్లాసెస్ 1 నుంచి హిస్టరీ చూడండి. ఆల్రెడీ మనం ఆరియన్స్ గురించి క్లియర్గా చూసాము ఎంటైర్ చాప్టర్ గురించి. సో ఆర్యులు అంటే వీళ్ళు అరౌండ్ 1500 to 600 BC ఈ ప్రాంతం ఇండియాని ముఖ్యంగా నార్త్ ఇండియాలో వీరు ఉండేవారండి. సో ఈ ఆరియన్స్ అనే టాపిక్ కావచ్చు మీరు క్లాస్ 1 నుంచి కవర్ చేసేసేయండి. మేబీ మీరు ఈరోజు ఫస్ట్ వచ్చారనుకుంటా. సో దట్ ఆ క్వశ్చన్ అడుగుతున్నారు ఆరియన్స్ అంటే ఎవరు సార్ అని. నెక్స్ట్, శైవిజంలో మీరు ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి చాలా పవిత్రమైన శైవ మతానికి సంబంధించి చాలా పవిత్రమైన మంత్రము పంచాక్షరి మంత్రం ఉంటుంది కదండి. తెలుగులో చెప్పండి సార్ సుధా గారు అంటున్నారు. ఇది తెలుగునే అంటే లాంగ్వేజ్ ఇక్కడ పెద్ద బ్యారియర్ లేదు కదండి. అతి ప్రాచీనమైన శివలింగం మన భారతదేశంలో ఎక్కడ లభించింది, గుడిమల్లం 56 AD అంటే క్రీస్తు శకం 56 క్రీస్తు శకంలో లభించింది. సో ఇది మనం బోత్ లాంగ్వేజ్ కవర్ చేస్తున్నామండి. స్మాల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగు మీరు అండ్ కంప్లీట్లీ తెలుగు అట్లా అనొద్దండి, ఎందుకంటే మనం ఇంగ్లీష్ తెలుగు ఇద్దరిని కవర్ చేస్తున్నాము. ప్లస్ ఎందుకంటే సింపుల్ పాయింట్స్ అండి, వీటిని మళ్ళీ తెలుగు అంటే మీరు ఆ మైండ్ సెట్ తీసేసేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఈ ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ బ్యాంక్ అవ్వనివ్వండి SSC అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రెండు లాంగ్వేజ్కి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెలుగులో ఎక్కడైనా పాయింట్స్ ఉంటే దాన్ని ఈజీ అర్థం చేసుకోవడానికి అడాప్ట్ అయిపోండి ఆ సిచ్యువేషన్కి. దట్ వుడ్ బి ద బెస్ట్ అనమాట. అంటే ఇది నేను కొంచెం స్ట్రాంగ్గానే చెప్తున్నాను ఎందుకంటే అది మీకే అడ్వాంటేజ్ లాంగ్ టర్మ్లో. సో మనకి మన శైవ మతానికి సంబంధించి చాలా పవిత్రమైన మంత్రం ఏంటి అంటే పంచాక్షరి మంత్రం. పంచాక్షరి మంత్రము. పంచాక్షరి మంత్రం అంటే ఏంటండి, ఓం నమ శివాయ అని ఉంటుంది కదా, ఓం నమ శివాయ. దీన్నే మనం పంచాక్షరి మంత్రం అంటాము, ఓం నమ శివాయ. ఈ చాలా పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేది మొట్టమొదటిసారిగా మనకు ఎక్కడ దొరికింది, ఎక్కడ మనకి మెన్షన్ చేసి ఉంది, ప్రస్తావించబడింది అని ప్రశ్న అడుగుతాడు. సో ఎక్కడ ప్రస్తావించబడినది అంటే మనకి తమిళ సాహిత్యానికి సంబంధించి శిలప్పాధికారం ఉంటుంది కదా, మనం ఆల్రెడీ చూసాం ఇది శిలప్పాధికారం అని. సో తమిళ సాహిత్యానికి చెందిన శిలప్పాధికారం అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ అనేది ప్రస్తావించబడింది. శిలప్పాధికారం రాసింది ఎవరండి, ఆల్రెడీ మనం చూసాం, ఇలాంగో అడిగల్ అనే అతను శిలప్పాధికారంని రచించడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్, మనకి శైవ మతంలో చాలా శాఖలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం శైవ మతానికి సంబంధించి శాఖల గురించి చూద్దామండి. శైవ సెక్ట్స్ గురించి చూద్దాం. శైవ మతానికి సంబంధించి శాఖల గురించి చూద్దాం. మనకి నార్త్ ఇండియాలో మనం ఫస్ట్ చూద్దామండి. నార్త్ ఇండియాలో కనుక మనం చూస్తే బాగా పాపులర్ అయిన శైవ మతానికి సంబంధించిన సెక్ట్ ఏంటంటే పాశుపత సెక్ట్ అంటాం అనమాట. పాశుపత శాఖ అనేది నార్త్ ఇండియాలో బాగా అభివృద్ధి చెందింది. ఈ పాశుపత శాఖ గురించి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే దీనిని ఎవరు స్థాపించారు అంటే నకులిసుడు లేకపోతే నకులినుడు, నకులిస ఆర్ నకులిన. కొన్ని బుక్స్లో నకులిస అని ఇస్తారు, కొన్ని బుక్స్లో నకులిన అని ఇస్తారు, ఏదైనా రైట్ అండి. నకులిస అని కొన్నిట్లో ఉంటుంది, నకులిన్ అని కొన్ని బుక్లో ఉంటుంది, ఏదైనా రైట్. సో నకులిన్ ఆర్ నకులిస అనే వ్యక్తి ఈ పాశుపత శాఖను ప్రారంభించాడు. నాకులిస అనే అతను పాశుపత సెక్ట్ని స్థాపించాడు. దిస్ ఈస్ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియా. ఈ పాశుపత శాఖ అనేది ఒకటి శైవంలో ఒక భాగం అన్నమాట. నెంబర్ 2,
మనకి నార్త్ ఇండియా పైన ఇంకా మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుంది. కాశ్మీర్ ప్రాంతంలో కూడా ఒక శైవ భాగం శాఖ అనేది బాగా పాపులర్ అయింది, ప్రసిద్ధి చెందింది. ఆ శాఖనే మనము కాశ్మీర శైవిజం అంటాము. ఆ శాఖనే మనము కాశ్మీర శైవ మతం అంటాము. కాశ్మీర శైవిజం. కాశ్మీర శైవ మతం మనం సంబంధించి మాట్లాడినట్లయితే ఇది స్థాపించింది ఎవరు అంటే వసుగుప్త. వసుగుప్త. సో వసుగుప్త అనే అతను కాశ్మీర శైవ మతాన్ని ప్రారంభించాడు. ఈ కాశ్మీర శైవ మతానికి సంబంధించి మీరు ఇంకా ఏమైనా పాయింట్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఈ మతంలో శైవ మతంలో మనకి మంత్రాలు ఉండవు అనమాట. ఇందులో నో మంత్రాలు ఉండవు. మరి వీళ్ళు ఏ రకంగా పూజిస్తారంటే ఓన్లీ ముద్రల ద్వారా పూజిస్తారు. ఓన్లీ త్రూ ముద్రాస్. నో మంత్రాస్ బట్ ఓన్లీ ముద్రాస్. ముద్రాలు ఉంటాయంటే ముద్రాస్ ద్వారానే వీళ్ళు ముద్రాల ద్వారా పూజించడం జరుగుతుంది దేవుడిని, శివుడిని. ఇందులో మంత్రాలు ఉండవు ఈ కాశ్మీర శైవ మతం. మీరు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇక్కడ వరకే వెళ్తాడు, అవసరం లేదండి ఇదంతా. బట్ మీకు మేబీ ఇన్ కేస్ చెప్తే బెటర్ ఉంటుంది కదా అని చెప్తున్నా ఈ ఒక పాయింట్. సో ఈ వసుగుప్త స్టార్ట్ చేశాడు కాశ్మీర్ శైవ మతం అని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. వీళ్ళు యొక్క ఆరాధించేది త్రికా పద్ధతి అంటామండి, అంటే త్రికా ఆరాధన పద్ధతి అంటాం. అవసరం లేదు, ఇది కూడా లైట్ లేండి, ఇది నోట్ చేసుకోండి, అవసరం లేదు. అంటే జనరల్గా కాశ్మీర శైవ మతం ఏదైతే ఫాలో అవుతారో ఆ పద్ధతిని, వాళ్ళు ఆరాధించే ఆ పద్ధతిని త్రికా పద్ధతి అంటారు. నెక్స్ట్ శైవ శక్తికి సంబంధించిన మూడో శాఖ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో చూసుకుందాం. సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో చూసుకుంటే ప్రధానంగా 3 శైవ శాఖలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఏంటి అవి అంటే ఆగమంతాస్ అనేది ఒక శైవ శాఖ. నెక్స్ట్ ఆగమంతాస్ అనేది ఒక శైవ శాఖ. తర్వాత మట్టమయూర అని ఉంటుంది సెంట్రల్ ఇండియాలోనే. మట్టమయూర అనేది ఒక శైవ శాఖ. అదేవిధంగా మనకి బాగా ఫేమస్ కాలాముఖ శాఖ కూడా ఉంటుంది. కాలాముఖ శాఖ, కాలాముఖుడు అనే అతను స్థాపించాడు. ఇతను పాశుపత శక్తి స్థాపించిన నకులిసుడి యొక్క శిష్యుడు అండి. సో కాలాముఖ శాఖ కూడా బాగా ఫేమస్సే. కాకపోతే ఎక్కడ ఫేమస్ అంటే సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో ఈ శాఖలు బాగా ఫేమస్ అనమాట. ఆగమంతాసు, మట్టమయూరసు, కాలాముఖ శాఖ. ఇది సెంట్రల్ ఇండియా. నెక్స్ట్ మనము సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే, సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం తమిళనాడు ప్రాంతం గురించి మాట్లాడాలి. తమిళనాడులో శైవ మతం అనేది ఒక మత ఉద్యమంగా స్టార్ట్ అయిందండి. శైవ మతం అనేది ఒక మత ఉద్యమంగా ప్రారంభమైంది. తమిళనాడులో శైవ మతము ప్రధానంగా ఎవరి చేత ప్రసిద్ధిగాంచింది, ఎవరు పాపులర్ దీనికి చేశారు అంటే ఈ తమిళంలో కొంతమంది ఋషులు ఉండేవారండి, మునులు ఉండేవారు. వారు శైవ మతానికి సంబంధించిన మునులు. సో వాళ్ళనే మనము నాయనార్స్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్స్లో కూడా అడిగాడు ఈ ప్రశ్న, ఏమని? నాయనార్స్ అనే తమిళ్ సెయింట్స్, ఋషులు ఏ మతానికి చెందినవారు? శైవిజం, వైష్ణవిజం అట్లా ఇచ్చాడు అనమాట. శైవ మతానికి చెందిన వాళ్ళు నాయనార్స్ అనే అతను. ఈ నాయనార్స్ మొత్తం 63 మంది ఉంటారండి. వీళ్ళు ఋషుల్లాగా అనమాట. శైవ మతానికి సంబంధించి వీళ్ళు ఋషుల్లాగా. తమిళనాడులో వీళ్ళు బాగా పాపులర్ చేశారు అప్పట్లో. సో తమిళనాడులో శైవిజం అనేది ఒక మత ఉద్యమంలా ప్రారంభమైంది. దీనిని బాగా ప్రసిద్ధి తమిళ్ శైవ ఋషులు చేశారు, మునులు చేశారు. వాళ్ళని నాయనార్స్ అంటారు. వాళ్ళు 63 మంది ఉండేవారు అనమాట. అయితే ఈ నాయనార్స్ వీళ్ళు శైవ మతానికి సంబంధించి ఒక సాహిత్యాన్ని రూపొందించారండి. అంటే వీళ్ళు చాలా గ్రంథాలు రచించారు. సో శైవ సాహిత్యం, నాయనార్స్ రచించిన వాటి శైవ సాహిత్యంని మనం ఏమంటాము అంటే తేవరం అని అంటాము. తేవరం అంటే ఏంటండి? తమిళ్ లిటరేచర్, డివోషనల్ తమిళ్ శైవ లిటరేచర్. డివోషనల్ తమిళ్ శైవ లిటరేచర్ అంటే అర్థం ఏంటి అంటే ఈ నాయనార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవిత్రమైన భక్తిపరమైన శైవ సాహిత్యాన్ని రచించారు. వాటినే మనము తేవరమ్స్ అని అంటాము. సో తేవరమ్స్ అంటే ఏమిటి అంటే తమిళనాడు ప్రాంతంలోని ఈ నాయనార్స్ ఎవరైతే ఉన్నారో వారు పవిత్రమైన మతపరమైన శైవ సాహిత్యాన్ని రచించారు. వాటిని మనము తేవరం అని అంటాము. సో ఈ పాయింట్స్ ఇవన్నీ చూడండి. ఇక్కడ మీకు అంటే కొంచెం ఏంటి సార్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంది సబ్జెక్ట్ అనిపిస్తుంది. ఈ టాపిక్ అట్లానే అండి, మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్లో వెళ్ళాలి టాపిక్. అంటే ఈ టాపిక్ జనరల్గా చాలా బుక్స్లో ప్రస్తావించరు. కాకపోతే మీకు ప్రశ్నలు అయితే అడుగుతున్నాడండి.
మరి చాలా బుక్స్లో ఎందుకంటే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకి జనరల్గా ఎక్కడ స్టాండర్డ్ బుక్స్లో ఉండదు, కాబట్టి ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి, ఇదైతే షూర్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. తేవరం అంటే ఏంటో మీకు మీ ఐడియా వచ్చింది కదండి. సో తేవరంనే మనము ద్రావిడ వేద అని కూడా అంటాం. తేవరంస్ని ద్రావిడ, రమేష్ గారు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ఇదేనండి, ద్రావిడ వేద అని వేటిని అంటాము, ఏబిసిడి అంటాం, ఇస్తాడు ఆప్షన్స్, తేవరం అని ఇస్తాడు ఆప్షన్. తేవరంనే మనము ద్రావిడ వేద అంటాం. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. తేవరంనే మనము ఇది ద్రవిడులు రచించుకున్న వేదము అన్నట్టు, ద్రవిడియన్ వేద అంటాం. ద్రవిడియన్ల యొక్క వేదగా మనము తేవరంని పరిగణిస్తాము. సో తేవరం ఇస్ పాపులర్ యాజ్ ద్రావిడ వేద. నెక్స్ట్ ఈ నాయనార్స్ యొక్క జీవితాలు, వారి యొక్క టీచింగ్స్, బోధనలు గురించి ఒక గ్రంథం తెలుపుతుందండి. ఆ గ్రంథం పేరే పేరియ పురాణం. సో పేరియ పురాణం అనే గ్రంథము ఈ నయనార్స్ ఉంటారు కదండి, ఈ నయనార్స్ యొక్క జీవితాల గురించి, వారి యొక్క బోధనల గురించి తెలియజేస్తుంది. మరి ఈ పేరియ పురాణం అనే గ్రంథం రచించింది ఎవరు సార్ అంటే సెక్యులార్ అనమాట, సెక్యులార్. సో సెక్యులార్ రచించినటువంటి పేరియ పురాణం అనే గ్రంథం ఈ నయనార్ల యొక్క జీవితం గురించి తెలియజేస్తుంది. ఈ టాపిక్ ఇంపార్టెంట్ సార్ అంటే అవునండి రేష్మా శేఖర్, దట్స్ వాట్ ఐఎమ్ మెన్షనింగ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోండి. కరెక్ట్ బాగానే ఉంటుంది కదా తెలుసుకుంటే. ఇప్పుడు ఏముంది, శైవిజం, శైవ మతం చాలా మంది ఫాలో అవుతున్నారు మన భారతదేశంలో. అసలు ఈ శైవితం ఎట్లాగా డిఫరెంట్ ప్రాంతాల్లో వచ్చింది అనేది మనకి ఇప్పుడు భారతదేశం వి లవ్ అవర్ ఇండియా అంటే మనం ఎట్లా జస్టిఫై చేసుకోవాలి, వీ షుడ్ నో అబౌట్ ఇండియా అనమాట. దెన్ ఓన్లీ వీ కెన్ జస్టిఫై దట్ వి లవ్ అవర్ ఇండియా. సో ఇండియాలో మనం తెలుసుకోవాలి అన్నప్పుడు శైవ మతం ఎస్ వెరీ పవర్ఫుల్ సెక్ట్ ఇన్ ఇండియా. మరి దాని గురించి తెలుసుకుంటే మంచిదే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్ జనరల్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా తెలుసుకోవాలి. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. పేరియ పురాణం ఇదన్నీ క్వశ్చన్ అడుగుతాడండి ఎగ్జామినేషన్లో. రేపు పొద్దున ఏమని అడగచ్చు, ఈ నయనార్స్ యొక్క జీవితాలు మరియు బోధనల గురించి ప్రస్తావించే గ్రంథం క్రింద వాటిలో ఏది అంటాడు. పేరియ పురాణం. పేరియ పురాణం ఎవరు రచించారు? సెక్యులర్ రచించారు. సో ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే శైవ మతంలో కొన్ని శాఖలు వచ్చినాయి. మోస్ట్లీ కేరళ, తమిళనాడు ప్రాంతం కనుక కొంచెం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో మనకి శైవ మతంలో శివద్వైత అనే సెక్ట్ అనేది వచ్చిందండి. శివద్వైత అనే శాఖ వచ్చింది శైవ మతంలో. ఇది ఒక శాఖ ఈ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఏంటంటే అది శాఖ శివ అద్వైత. సో శైవ మతంలో శివద్వైత అనే శాఖ తమిళనాడు, కేరళ ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధిగాంచింది. ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు, ఈ శివద్వైత అనే శైవ శాఖను ఎవరు ప్రారంభించారు అంటాడు. దీనిని శ్రీకంఠ అనే అతను ప్రారంభించాడు. శ్రీకంఠ అనే అతను ప్రారంభించాడు. శైవ మతం అంటే హిందూ మతమే కదా సార్ అని షేక్ షారుఖ్ గారు అడుగుతున్నారు. చూడండి, హిందూ మతం అనే దానికి ప్రాపర్ డెఫినేషన్ ఎక్కడ మనకి ఇప్పటి వరకు లేదు. అందుకనే జస్టిస్ వే ఆఫ్ లైఫ్. చాలామంది అసలు హిందూ అనేది మతం కాదు, రిలీజియన్ కాదు. ఎందుకంటే రిలీజియన్ అని దేన్ని అంటామంటే కొన్ని పాయింట్స్ ఉండాలండి. ఆ పాయింట్స్ సాటిస్ఫై అయితేనే ఒక మతం అంటాం. హిందూ చూసుకున్నట్లయితే ఆ పాయింట్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫై అవ్వదు. అందుకనే హిందూని మతం అనే దానికన్నా అది వే ఆఫ్ లైఫ్ అని మనం చెప్పాలి. సో శైవ మతం అంటే హిందూ మతమే కదా అంటే, హిందూ మతం అనేది ఒక గెలాక్సీ లాంటిదండి. ఈ గెలాక్సీలో చాలా స్టార్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఈ శైవ మతం అవనివ్వండి, వైష్ణవ మతం అవనివ్వండి, ఏవన్నా స్టార్స్ లాంటివి అనమాట. సో హిందూ మతం ఈస్ ఏ వెరీ బిగ్ కాన్సెప్ట్, అది ఒక గెలాక్సీ లాంటిది. ఈ శైవిజం అనేది అందులో ఒక స్టార్ లాంటిది. అట్లా ట్రీట్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్స్ ఏ సబ్సెక్ట్, శైవిజం ఇస్ ఏ సబ్సెక్ట్ ఆఫ్ హిందూ రిలీజియన్. నెక్స్ట్ మనం ఈ పాయింట్ శ్రీకంఠ అనే అతను శివద్వైత శాఖను ప్రారంభించాడు. నెక్స్ట్ మనము కర్ణాటక ప్రాంతంలో చూద్దామండి. కర్ణాటక ప్రాంతంలో శైవ మతం ఏ విధంగా వెళ్ళింది, ప్రసిద్ధి చెందింది అంటే, కర్ణాటకలో శైవ మతానికి సంబంధించి ఏ శాఖ బాగా అభివృద్ధి చెందింది, పాపులర్ అయింది, ప్రసిద్ధి చెందింది అంటే వీరశైవ మతము. ఈ వీరశైవ మతము బాగా అభివృద్ధి చెందింది. వెరీ ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా. వీరశైవ మతాన్ని ఎవరు స్థాపించారు? ఎవరండి వీరశైవ మతం స్థాపించను? బసవేశ్వరుడు.
ఇది మీకు నేను మళ్ళీ పాయింట్ వచ్చినప్పుడు మెడివల్ హిస్టరీ మధ్య భారత యుగం చరిత్ర మనం చదివినప్పుడు చెప్తాను ఈ పాయింట్స్, వీర శైవిజం అంటే ఏంటి అవన్నీ. సో ఇక్కడ మనం శైవ మతం గురించి ఇన్ బ్రీఫ్గా వెళ్తున్నాం కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలోని వీరశైవ శాఖ బాగా పాపులర్ అయింది. దీన్ని ప్రారంభించిన అతను బసవేశ్వర. ఓకే కండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఆంధ్రప్రదేశ్లో శైవ మతానికి సంబంధించి ఏ శాఖ బాగా ప్రసిద్ధిగాంచింది అంటే ఆరాధ్య శైవం అనేది బాగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచింది. మరి దీన్ని ప్రారంభించిన ఎవరు అంటే మల్లికార్జున పండితుడు ఆరాధ్య శైవమును ప్రారంభించాడు. మల్లికార్జున పండితుడు. పండిత త్రయం అంటామండి. మొత్తం పండితులు 12 మంది ఉంటారు. వీళ్ళు 3 శాఖలు, ఒక శాఖలో నలుగురు ఉంటారు. మొత్తం 12 మంది పండితులు ఉంటారు. వాళ్ళని పండిత త్రయం అంటాం. ఈ డీటెయిల్స్ వరకు మనం వెళ్ళక్కర్లేదు. జస్ట్ మల్లికార్జున పండిత అనే అతను ఆరాధ్య శైవం ప్రారంభించాడు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధిగాంచింది. సో ఇది శైవ మతానికి సంబంధించిన కంప్లీట్ మనకు కావాల్సిన పాయింట్స్ అండి. దీని తర్వాత నెక్స్ట్ మనము వైష్ణవ మతానికి వెళ్ళాలి. అయితే శైవ మతంలో మనం చూసినట్లు ఇక్కడ నయనార్స్ ఉంటారు అన్నాం కదండి. మొత్తం 63 మంది వీళ్ళనమాట నయనార్స్. చాలా తమిళనాడులోని తమిళ ప్రాంతాల్లో చాలా దేవాలయాల్లో కూడా, గుడుల్లో కూడా వీళ్ళ యొక్క విగ్రహాలను పెట్టి, అంటే శైవ దేవాలయాల్లో వీళ్ళ యొక్క విగ్రహాలు పెట్టి వీళ్ళని కూడా పూజిస్తుంటారండి. ఇక్కడ మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి వెళ్ళి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే ఇక్కడ ఇది ఉంది అంటే మనకు తెలియాలి అసలు ఈ ఎవరు వీళ్ళు, నయనార్స్ అంటే ఎవరు అనేది తెలియాలి. సో ఇక్కడ 63 మంది ఉంటారు. మొత్తం వీళ్ళని నయనార్స్ అంటాము. శైవ మతానికి సంబంధించి వీళ్ళు ఋషులు లాంటి వాళ్ళు, మునులు లాంటి వారు. వీళ్ళ సాహిత్యం తీవ్రం ద్రవిడ వేద అంటాము. సో దీంతో మనకి శైవ మతం అనేది శైవిజం కంప్లీట్ అయిందండి. ఈ శైవ మతం తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది వైష్ణవ మతానికి. అయితే వైష్ణవ మతం యాక్చువల్గా డైరెక్ట్గా ప్రారంభం అవ్వలేదు. వైష్ణవ మతం ఎట్లా ప్రారంభమైందంటే స్టార్టింగ్ భాగవత మతంగా ప్రారంభమైంది. ఈ భాగవత మతమే మెల్లగా వైష్ణవ మతంగా ముందుకు వెళ్ళిందనమాట. సో స్టార్టింగ్ ఇది భాగవత మతంగా వెళ్ళింది. ఈ భాగవత మతమే మెల్లగా కొంతకాలానికి వైష్ణవ మతంగా మారింది. ఈ వైష్ణవ మతంలో కూడా శైవ మతంలో చూసినట్టు చాలా శాఖలు ఏర్పడ్డాయి. మరి ఏ ప్రాంతాల్లో ఏ శాఖలు, ఆ శాఖలను ఎవరెవరు స్థాపించారో అవన్నీ చూస్తాము. ఎట్ ద సేమ్ టైం భాగవత మతం అంటే ఏమిటి? భాగవత మతం అంటే సింపుల్ అండి. భాగవతిజం అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? కృష్ణుడు గురించి గుర్తు రావాలి. సో కృష్ణుడి యొక్క ఆరాధన, కృష్ణుడు చెప్పిన తత్వాన్ని ఆరాధించడం, కృష్ణుడిని దేవుడిగా భావించి కృష్ణుడిని పూజ చేయడం, ఆ మతంనే మనము భాగవత మతము అంటాము, భాగవతిజం అంటాము. సో కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడి యొక్క తత్వం ఏంటి, కృష్ణుడు దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనం చూస్తామండి. అట్ ద సేమ్ టైం వైష్ణవిజం కూడా చూస్తాము. దీంతో మనకి ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో శైవిజం, వైష్ణవిజం, భాగవతిజం కంప్లీట్ అవుతుంది. అయితే మనకి ఇది ఇంకొక పార్ట్ తీసుకుంటాం మనము. ఈ నెక్స్ట్ క్లాస్ కల్లా ఈ టాపిక్ కవర్ అయిపోద్దండి. దాని తర్వాత మనం ఫర్దర్ వెళ్తాం హిస్టరీకి. భాగవత మతంలో కూడా మనకి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. భగవద్గీత గురించి కొంత చూసుకోవాలి. కృష్ణుడు చెప్పిన ప్రధానమైన తత్వం ఏంటి? ఎగ్జామ్స్లో ఆల్రెడీ సివిల్స్లో కూడా అడిగాడండి. అంటే ఈ భాగవత మతం పైన కూడా అడిగాడు. కృష్ణుడిని టీచర్గా ఫస్ట్ టైం మీరు ఎక్కడ మీరు గమనిస్తారు? ఏ గ్రంథంలో టీచర్ని ఉపాధ్యాయుడిగా మీరు గమనిస్తారు అని అడిగాడు. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ, అంత ఈజీ క్వశ్చన్స్ కాదు. సో మనము ఇవి డీల్ చేయకుండా వెళ్తే కంప్లీట్లీ ఆ క్వశ్చన్స్ మనం బ్లాంక్ వెళ్ళిపోతాం. అందుకని ఇవి చూడాలన్నమాట. మనకి జైమినీయ బ్రాహ్మణలో మెన్షన్ చేసి ఉంటుంది ఒక ఉపాధ్యాయుడిలాగా, ఒక బోధకుడిలాగా టీచర్ని. సో అవే అడుగుతున్నాడు. నెక్స్ట్ ఒకసారి అడిగాడు ఆల్రెడీ గ్రూప్స్లో ఎగ్జామ్ ఏమని, ఈ కృష్ణుడిని గ్రీక్స్ కూడా ఆరాధించేవారు. అయితే ప్రశ్న ఏమని అడిగాడంటే ఏ ఇండియన్ గాడ్ని గ్రీక్స్ హెర్క్యులస్గా ఆరాధిస్తారు అని అడిగాడు. సో గ్రీక్స్ ఏ యొక్క ఇండియన్ గాడ్ని హెర్క్యులస్గా ఆరాధిస్తారు అని అడిగాడు. విచ్ ఇండియన్ గాడ్ వాస్ కాల్డ్ హెర్క్యులస్ బై గ్రీక్స్? ఏ ఇండియన్ దేవుడిని గ్రీక్స్ హెర్క్యులస్ అని అంటారు అన్నాడు. కృష్ణుడిని అంటారండి గ్రీక్స్ హెర్క్యులస్ అని. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చదువుతున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అంటే అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో ఇవి కూడా మనకి చాలా ఆథెంటిక్ టెక్స్ట్స్ నుంచి, సోర్సెస్ నుంచే తీసుకోవడమే జరిగింది. ఇవి ఏవైతే పాయింట్స్ చూస్తున్నామో అందులో అబ్సల్యూట్లీ ఆథెంటిక్. అవి మీరు సేఫ్ సైడ్గా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇవి సరిపోతాయి ఎగ్జామినేషన్ పాయింట్. సో దీంతో మనకి శైవ మతం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్లో మనము ఈ రెండు కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాం. కొంచెం పేస్తోనే వెళ్ళిపోదాం నెక్స్ట్ క్లాస్.
దాంతో నెక్స్ట్ మనం ఇంకా ఫర్దర్గా వెళ్ళచ్చు, ఎస్ గుప్తాస్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. యా ఓకేనండి. మీకు సో క్వశ్చన్స్ కొంతమంది క్వశ్చన్ అని పెట్టి అడిగారు కదా, నేను కొన్ని చూస్తాను. లైక్ నెక్స్ట్ క్లాస్లో ఒక స్టార్టింగ్ 5 minutes ఐ విల్ ట్రై టు క్లియర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము రేపు మళ్ళీ అట్ ద సేమ్ టైం మార్నింగ్ 10 o'clockకి రేపు మళ్ళీ మనకి జాగ్రఫీ ఉంటుందండి మార్నింగ్ 10కి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వాల్కనోస్ కొంత ఉండిపోయింది కదా, అది కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా పాలిటీ, మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవి చూసాము, ఆర్టికల్ 55. నెక్స్ట్ ఆర్టికల్ 56 నుంచి పాలిటీలో ముందుకు వెళ్దాం, యూనియన్ గవర్నమెంట్లో రాష్ట్రపతికి సంబంధించి. టైం 10 కండి. సో నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయొద్దు, యూ కెన్ డైరెక్ట్లీ పుట్ అలారం. అండ్ 10కి వచ్చేసి మనకు లైవ్ అని వీడియో కనబడుతుంటుంది, సో దట్ మీరు క్లాస్ మిస్ అవ్వరు. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి యాక్చువల్లీ జైన్ ఆర్కిటెక్చర్ వాటికి కూడా మనం కొంత అయితే చూసాం, ఇంకొంత 1 or 2 points ఉంటుందండి, అది మీకు నెక్స్ట్ క్లాస్లోనే మోస్ట్లీ కవర్ చేసేస్తాను. సో దట్ కొన్ని 1 or 2 points ఉంటాయి ఇంకా దానికి సంబంధించి. వంశీ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారు, హిందూ రీజియన్ గురించి పాలిటీలో లేకపోతే హిస్టరీలో థియరీ క్లాస్ ఉంటుందా సార్? ప్లీజ్ హిందూ రీజియన్ గురించి క్వశ్చన్ ఐ డిడ్ నాట్ గెట్. హిందూ రీజియన్ గురించి పాలిటీలో లేకపోతే హిస్టరీలో థియరీ క్లాస్ ఉంటుందా? హిందూ రీజియన్ అంటే లైక్ వాట్ ఆర్ యూ మెన్షన్ అండి, ఇండియన్ రీజియన్ అనా లైక్? సో ఒకసారి క్వశ్చన్ చూడండి. యా బుక్స్ అని కొంతమంది అంటున్నారు, ఓకే అదే నీ క్వశ్చన్ పెడుతున్నారు కదా, అన్నీ మనం ఒక 5 minutes తీసుకుందాం నెక్స్ట్ టైం నుంచి క్లాసెస్కి. స్టార్టింగ్ 10 minutes మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో, సో దట్ మనం ఫాస్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళిపోతే అయిపోతుంది, సరిపోతుందండి. దివ్య గాని మోస్ట్లీ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా మీ సైడ్ నుంచి కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో రిఫర్ చేస్తూ ఉండండి. ఇది బేస్గా తీసుకోండి, ఫర్దర్గా మీరు ఎన్హాన్స్ అప్డేట్ చేసుకుంటుండండి. ఫండమెంటల్స్ వరకు ఇంకా మీకు కంప్లీట్లీ స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది, అదైతే ష్యూర్.